అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం అమరవీరుల స్మారక స్తూపం దగ్గర ఉన్నాం. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా. వీటిని చెక్కిన శిల్పి కానీ అలాగే మన తెలంగాణ తల్లికి కొత్త రూపు ఇచ్చినటువంటి శిల్పి ప్రస్తుతానికి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా మండుతున్న రమణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం ఏంటంటే ఇంత మంచి ఆర్టిస్ట్ ఈ రోజు ప్రజలందరికీ తెలియజేసే గొప్ప అవకాశం ఒక జర్నలిస్ట్ గా నాకు దొరికినందుకు. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఒకసారి చెప్పండి, అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరు అంటే ఇలా ఇటువైపు శిల్పిగా మారాలని ఎందుకు అనుకున్నారు? ఇది అవకాశమా బై చాయిస్? మాది లక్కుడారం అని సిద్దిపేట దగ్గర ఒక గ్రామము. సో మా కుటుంబ నేపథ్యం అంతా కూడా రెడ్డిస్ కాబట్టి పొలిటికల్ గా ఉన్నటువంటి ఫ్యామిలీస్, అగ్రికల్చరల్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్ లో మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఏ జనరేషన్ లో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్న ఆనవాళ్ళు ఎక్కడ లేవు. కానీ నేను నా చిన్నప్పటి జీవితం అంతా గ్రామీణ జీవితం కాబట్టి ఇక్కడ మట్టి, చెరువు మట్టితోటి ఆడుకోవడం, ఇసుకలో ఆడుకోవడం, ఆ ఇసుకల్లో అందరి పిల్లల్లాగా ఆడుకునే క్రమంలో నేను బొమ్మలు చేయడం అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఆ రకంగా